ఈ వీడియోలో మనం పచ్చి కొబ్బరితో కారప్పొడి రెసిపీ తయారీ విధానం చూద్దామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీ దోశల్లోకి అలానే రైస్లో ఈ కారప్పొడిలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. టేస్ట్ మాత్రం వేరే లెవెల్. ఇంకా ఆ ప్రాసెస్ చూసేద్దాం. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగలక్ష్మి. ఇక్కడ నేను చెప్పే క్వాంటిటీస్ అని ఒక చిన్న కొబ్బరికాయకి కరెక్ట్గా సరిపోతాయి. తర్వాత పొయ్యి మీద కళాయిని పెట్టి దానిలోకి 3 స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 స్పూన్లు పచ్చిశనగపప్పు అలానే 1 స్పూను సాయిగుళ్ళను యాడ్ చేసుకోవాలి. వీటిని చక్కగా కలుపుకొని కొద్దిగా దోరగా వేగించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత దీనిలోకి 1 స్పూన్ వరకు ధనియాలను యాడ్ చేసుకోవాలి. అలానే ఇందులోనే 1/2 స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం కలుపుకొని వేగనివ్వాలి. ఇంక ఇవి కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ వరకు నువ్వుల్ని యాడ్ చేసుకోవాలి. నువ్వులు ఎవరైనా తినకపోతే ఇక్కడ స్కిప్ చేసేయండి, వేస్తే మాత్రం టేస్ట్ బాగుంటుంది. ఇంకా నువ్వుల్ని కొంచెం చిటపటలాడనివ్వాలి. ఇంకా ఇవి కూడా వేగిన తర్వాత కారానికి సరిపడా ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 7 ఎండుమిర్చిని యాడ్ చేశాను. ఇంకా వీటిని కూడా కొంచెం కలుపుకొని వేగనివ్వాలి. ఇంక ఇది వేగిన తర్వాత దీనిలోకి 1 రెబ్బ కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఇంక కరివేపాకును కూడా వేగనివ్వాలి. ఇంకా అన్నీ ఇక్కడ చక్కగా వేగిపోయాయి. ఇంకా ఈ స్టేజ్లో కొంచెం చింతపండుని యాడ్ చేసుకొని ఫైనల్గా 1 మినిట్ అలా ఉంచి ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకా చూడండి అన్నీ చక్కగా వేగిపోయాయి. ఇంకా వీటన్నిటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత వీటిని ఇలా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇంకా ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసి ఒక్కసారి వీటిని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత దీనిలోకి ఒలిచిన 10 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి. ఇంకా యాడ్ చేసుకొని ఇంకా మొత్తం ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత దీనిని ఒక బౌల్లోకి ఇలా ఈ విధంగా పక్కగా పెట్టేసుకోవాలి. మళ్ళీ అదే మిక్సీ జార్లో ఇక్కడ కొబ్బరి చిప్పకి వెనక ఉన్న భాగాన్ని తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దీనిని కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ చూడండి కొంచెం ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత పొయ్యి మీద మళ్ళీ ఇలా కళాయిని పెట్టుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దంచిన వెల్లుల్లి రెబ్బల్ని 4 యాడ్ చేసుకోవాలి. ఇంకా ఫస్ట్ ఎల్లుల్లిపాయలు వేయడం వల్ల ఎల్లుల్లిపాయలు కొంచెం త్వరగా వేగుతాయి. తర్వాత దీనిలోకి తాలింపు దినుసులను యాడ్ చేసుకోవాలి. జీలకర్ర ఆవాలు పావు స్పూను అలానే పచ్చిశనగపప్పు సాయిగుళ్ళు 1/2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి. ఇంకా వీటిని కలుపుకొని కొంచెం వేగనివ్వాలి. వేగిన తర్వాత 1 ఎండుమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలానే 1 రెబ్బ కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని కలుపుకొని కొద్దిగా వేగనివ్వాలి. ఇంకా వేగిన తర్వాత దీనిలోకి మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలి. ఈ కొబ్బరిలో ఉన్న పచ్చిదనం చెమ్మ అంతా పోయేంత వరకు వేగించుకోవాలి. ఇది వేగుతూ ఉన్నప్పుడే కొద్దిగా పసుపు వేసి చక్కగా వేగించుకోవాలి. ఇది వేగడానికి ఒక 3 మినిట్స్ అలా పడుతుంది. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేగించుకోవాలి. అడుగంటకుండా చక్కగా కలుపుతూ ఉండి వేగించుకోవాలి. ఇంకా ఇక్కడ చూడండి చక్కగా వేగుతూ ఉంది. ఇంకా ఇక్కడ వేగిపోయింది. ఇంకా ఈ స్టేజ్లో మనం ఫస్ట్ మిక్సీ పట్టిన కారపొడిని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం కలిసేటట్టు చక్కగా ఒక్కసారి కలుపుకోవాలి. ఇంకా ఇలా ఈ విధంగా మొత్తం కలుపుకున్నాక ఈ స్టేజ్లో ఒక్కసారి సాల్ట్ సరిపోయిందా లేదో చెక్ చేసుకోవాలి. సరిపోతే ఇక్కడే యాడ్ చేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన పచ్చి కొబ్బరితో కారపొడి రెడీ. ఇలా ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మీ ఫేవరెట్ కారపొడి అయిపోతుంది. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.